మా అమరాపు నుంచి మా ఊరికి పేరు వచ్చింది. నాకు వెండి కిరీటము బహుమానం చేశారు. మధ్యప్రదేశ్ ఆయన డబ్బులు కావాలి. పశ్చిమ బెంగాల్ వెళ్ళాం. బియ్య దొర మాస్టర్ అని అతను తెలుగు మాస్టర్ అతను వడ్డీ కోడిసి తెచ్చేసి ఉదయం 9 గంటలకు పెనుబాక రాంబాబు ఉన్నాడు, కొటారపురం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఏజ్ పెరిగిపోయింది 60, 70 ఈ రేంజ్ లో ఆడవాళ్ళు ఏం క్రికెట్ అవుతుంటే ఆ శరీరంలో శక్తి ఉంటుంది. ఫగ్రాలకి వెళ్ళలేదు. నలుగురితో లేనప్పుడు ఈ రంగం అన్నది ముందుకు నడవదు. రాష్ట్రేతర ప్రాంతాలలో పాముల వలస అని అన్నది ఒక చాలా పెద్ద పేరు ఉంది అనమాట. అది ఇప్పుడు భోజనాలకి కూడా వెళ్ళాడే ఇంటికి తీసుకెళ్ళిపోతారు. మనకు అసలు నాటకాలు పెడితే 24 సంవత్సరాలుగా హార్మోస్ట్గా ఉన్నా బుర్రకథలు అసలు భరించలేకున్నాను. జీవనోపాధికి కూడా వాళ్ళకి ఇది 28 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను ఆయన దగ్గర నేర్చుకోవడానికి. దూరదర్శనం ఆడాము. దూరదర్శనం పరిచయం మమ్మల్ని చేయడం వల్లే మాకు కాస్త ప్లస్ పాయింట్. నా పేరు అమరపు కృష్ణమూర్తి. ఎట్ల గోపాలరావుని ఈ వేటలందరూ తీసుకొచ్చి బట్టే మాకు గుర్తింపు రాగలుగుతుంది. మనకి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది కదా హైదరాబాద్, ఇది రేలారే ఉండి ఆయన పరిస్థితి కూడా రావడానికి అవకాశం. దాన్ని మనము ఆశ్చర్యపడక్కల, ఆ రోజులు వస్తాయన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లే. ఆ ప్రోగ్రామ్ ఉండాలి. అయ్యో గుంట్లు అడుగుతారు అలా డబ్బులు ఏంటంటే హరిశ్చంద్ర బుర్రకథ అంటారు. బుర్రకథ అంటామా అంటే ఎంతమంది కాస్టింగ్ లో ఆడగలుగుతాడంటే అది కెపాసిటీ. మనిషి చదువు ఉన్నది లేదని కాదు, మనిషిలో ఆ పట్టుదల ఉంది. ఆ పట్టుదల ఈ వృక్ష కల్పనములు ఇంకేలనయ్యా వాళ్ళకు కుర్చీలు కానీ వేయగలిగితే జనాలు ఉంటారు, అదే వస్తారు. సార్ బాగున్నారా సార్? మీలాంటి వాళ్ళు కలడం నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. సంతోషం. నేనైతే మీ పేరు చాలా రకాలుగా విన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేనైతే గుర్తింపు తెస్తానని కాదు, మీ గుర్తింపు మీకు ఉంది. కాకపోతే మా ద్వారా ఇంకా నలుగురికి మీరు పరిచయం అవుతారని ఒక ఉద్దేశం. ఇలాంటి తీసుకొచ్చి బట్టే మాకు గుర్తింపు రాగలుగుతుంది. అది కదా మీరు నాలో ఉన్నది వర్తని కాకుండా మీలాంటి వాళ్ళకు ఇంటర్వ్యూ చేయడం వల్ల మేము మీరు పరిచయం మమ్మల్ని చేయడం వల్లే మాకు కాస్త ప్లస్ పాయింట్ అవుతుంది. అవును, అది ఓకే. సరే, అయితే మీ యొక్క పేరు మాకు ఒకసారి తెలియజేయండి. నా పేరు అమరపు కృష్ణమూర్తి. నా తల్లిదండ్రులు రామినాయుడు చిన్నప్పమ్మ నాయరాలు. మాది నేటివ్ ప్లస్ పాముల వలస. నేను ఇక్కడికి వచ్చి 36 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడికి వచ్చి రాదాం చేరి అది ఇక్కడికి వచ్చాక నేను నాటక రంగంలో నేను మొదట 24 సంవత్సరాలుగా హార్మోస్ట్గా ఉన్నా. 24 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం మీద. రాష్ట్రమే కాకుండా మధ్యప్రదేశ్ వెళ్ళాం, మనకి అదే పశ్చిమ బెంగాల్ వెళ్ళాం, ఇప్పుడు తెలంగాణలో చాలా సార్లు వెళ్ళి ఎలాగొచ్చాము. అప్పుడు మన కలిసి రాష్ట్రం ఉంది కనుక అది విషయము. ఓకే సార్. అయితే సార్ మీరు ఈ కళారంగానికి ఎందుకు రావాలనుకున్నారు? మీకు ఏమైనా? అది మొదటి నుంచి మా ఇంట్లో ఉన్నది. అది మాకు అమరాపు సత్యనారాయణ గారు అని మీరు పేరు విని ఉంటారు. ఆయన మా చిన్నాన్నగారు మాత్రం. తర్వాత తండ్రి అతను మా నాన్నగారు ఇద్దరు అన్నదమ్ములు. ఆయన బంగారు కిరీటధారి. 1965లో ఆయన కిరీటం వచ్చింది, ప్రైజ్ బంగారం కిరీటం వచ్చింది ఆయనకి. ఆ జీన్స్ మాకున్నాయి కాబట్టి కంపల్సరీ మాకు. మా నాన్నగారు కూడా వేషాలు వేసేవాళ్ళు. మా పెదనాన్నగారు కూడా గొప్ప కళాభిమాని. ఎప్పుడు మా వెనక అంటే తిరిగేవాళ్ళు.
అతను. కాబట్టి మా అమరాపు అన్నదే మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన కళారంగం. మా ఊరికి పేరు మా అమరాపు నుంచి మా ఊరికి పేరు వచ్చింది. రాష్ట్రం మొత్తం అది రాష్ట్రేతర ప్రాంతాలలో పాముల వలస అని అన్నది ఒక చాలా పెద్ద పేరు ఉంది. అది కొంతమంది మీ పిల్లలకి తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు నిన్నగా మొన్న పుట్టేవాళ్ళు కాబట్టి మీరు పిల్లలు. అయితే అది మా చిన్నాన్న గారు అందులో ప్రవేశం ఉంది. ఆ ప్రవేశం తర్వాత మేము కూడా వెనకమాలు వెళ్ళాలనే ఆలోచన ఒకటి వచ్చింది. అలా వస్తూ చిన్నాన్న గారి దగ్గర నేర్చుకోవడానికి మాకు సాధ్యపడలా. ఎందుకంటే ఆయన పెద్దవాడు, నాటకాలు ప్రతిరోజు నాటకం ఆడతారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమనుకుంటాం. ఈలోపు అతను స్కూల్కి, అతను టీచర్. ఆయన టీచరు. నాటకం నుంచి రావడం, స్కూల్కి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నాటకం కారణం వెళ్ళిపోవడమే. ఏదో మన పద్యాలు చెప్పమన్నా చెప్పలేని పరిస్థితి ఆయన. అలాంటప్పుడు నేను వాడాడ మాకు మాసాపత్తులు రాములు గారు అని పద్మశాలిలు అతను ఉన్నారు. ఆయన దగ్గరికి నేను 79లో వెళ్ళానమాట. ఒక 28 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను ఆయన దగ్గర నేర్చుకోవడానికి. ఒక 2 సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్నా వేషాలే. నేర్చుకున్న తర్వాత 81లో ఇక్కడ తిరుమలలో ఒక సమాజం, మా ఊరంతా కలిసి ఒక సమాజం తీశారు, కురుక్షేత్రం. అందులో అర్జునుడు వేషం నేను రీసప్పారావు గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన చెప్పారు, రీసప్పారావు గారు. ఆయన అమరామే కదండి ఆయన. అయితే ఆయన అప్పుడు రోజు రిహర్సల్, నేను మా ఊరు నుంచి ఏదో వ్యవసాయం చేసుకొని, అప్పుడు చదువు ఆపేసాము, వ్యవసాయం చేసుకొని వెళ్ళి అందరికి వెళ్తే పద్యాలు ఆయన చెప్పుడు కాదు. ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆయన డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర లేదు. ఏం చెప్తాను అసలు. ఆయన ఇప్పుడు మా ఊర్లో అందరూ ఏం చేశారంటే, ఆయన కొద్ది పేదవాడండి, ఆయనకి వేషం చెప్పండి, ఎంతకంటే ఒక 50 రూపాయలు ఇమ్మని చెప్పండి అని అన్నాడు అతను. 50 అంటే నాకు ఎక్కడ కనబడుతుంది, ఎక్కడో కనబడుతుంది. అప్పుడు వీళ్ళందరూ సెట్ చేసి ఒక 25 రూపాయలు ఇస్తే వేషం చెప్పండి అంటే 25 రూపాయలు ఇస్తే ఆ వేషం చెప్పాడు ఆయన. ఆవులు పెట్టిన భిక్ష వల్ల ఈలోపు మా వాడు ఎలాగా పనికి వచ్చాడని ఆలోచన మీద మా చిన్నాన్నగారు అప్పుడు నన్ను అందుకొని ఈ హార్వెస్ట్గా వేషాలకి వాటికి వీటికని తీసుకొని ఆయన తీసుకెళ్ళి కొద్దిగా చాలా స్థాయికి తీసుకెళ్ళి పెట్టారు. ఆ స్థాయి అంతా మా తల్లిదండ్రుల వల్ల, మా చిన్నాన్నగారి వల్ల, వీళ్ళ వల్ల అది నాకు ఆ స్థాయి అక్కడికి వచ్చింది. అవి ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు మన రాష్ట్రాలు ఎన్ని ఆడి ఉంటారు? మన తెలంగాణ, ఆంధ్రలో? తెలంగాణలో 4 సార్లు ఆడాను. తెలంగాణ మన రాష్ట్రంలో తెలంగాణలో దూరదర్శనం ఆడాము. దూరదర్శనం ఆ తర్వాత మనకి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది కదా హైదరాబాద్, అందులో ఆడాను 2 సార్లు ఆడాను. దూరదర్శనం తర్వాత టీవీకి 9కి కూడా ఇచ్చాము. నేను హార్వెస్ట్గా ఉన్నప్పుడు చాలా మందిని తీసుకెళ్ళి దూరదర్శన్లో మేము చేసాము. అక్కడ ఒకసారి ఏంటంటే మీరు ఎన్ని సెలవుతుంటారు సార్? మేము కురుక్షేత్రంలో అర్జునుడు, కృష్ణుడు, అర్జునుడు, కురుక్షేత్రం అర్జునుడు, రామచంద్రుడు, రాముడు, హరిశ్చంద్రుడు, ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే, నేను మొదటి ప్రదర్శన చిట్టపూడి వలస అని వాడాడ అవతల అంటే బొబ్బుల దగ్గరలో, అక్కడ ఫస్ట్ నేను లక్ష్మణుడు వేషం వేశాను. రామాంజనేయ నాటకం నుంచి లక్ష్మణుడు వేషం మొదట వేశాను. అది ఆ తర్వాత కర్ణుడు వేశాను. ఆ తర్వాత యయాతి కూడా వేశాను. అవన్నీ అలాగ ఆడుతూ నేను అప్పటికీ హార్మోన్ వాయిస్తూనే ఉన్నాను. నాకు వేషం అయిపోతే ఇంకెవరైనా హార్మోనిస్ట్ అవసరం అయితే హార్మోనిస్ట్ పిలితే అటు వెళ్ళిపోతాను. అటు 50 రూపాయలు ఇస్తారు. వేషానికి వెళ్తే 50 రూపాయలు ఇస్తాను వేషము. ఇదైతే ఇదే, అదైతే అది. నెలకి అలా 10-15 నాటకాలు అటా ఇటన్నా ఆడేవాడిని. అలాగ సాగింది. అలా సాగుతూ రాజాం వచ్చేసారు. రాజాం వచ్చేసిన తర్వాత ఇక అక్కడ కాంచి చాలా మందికి నేను హార్మోనిస్ట్, చీకటి రామరామకృష్ణ గారు మీకు తెలుసు, ఆయనకి నేను హార్మోన్ చాలా రోజులు వాయించాను. మన సప్పపురం నాయుడు కూడా చాలా రోజులు హార్మోన్ వాయించారు. మా నాన్నగారికి సత్యమేష్ గారికి, అమరావతి సత్యమేష్ గారి కంటే అతనికి వాయించారు. ఏ వెంకటేశ్వరరావు తెనాలిలో ఉన్నాడు, అతనికి కూడా ఎన్ని సంవత్సరాలు వాయించాను, ఎన్ని 100 నాటకాలు వాయించాను. ఆయన కూడా హార్మోన్ వాయించారు. ఇవన్నీ అయిపోయాక మా చిన్నాన్నగారు ఇక్కడ కాలం చేస్తారు 2011లో. ఆయన కాలం చేసిన తర్వాత మనము హార్మిస్ట్గా ఉంటే కాస్త అంత పేరు అమరాపు అని అన్నది ఉండదు, కాస్త వేషాలు అన్న ఆలోచన నాకు వచ్చింది.
ఆయన సంక్షాకం అయిపోయిన తర్వాత అక్కడ విగ్రహం పెట్టామండి కాలేజీలో. ఎక్కడ సార్? మన రాజం కాలేజీలో విగ్రహం ఉంది. ఆ విగ్రహం అయిపోయిన తర్వాత అది కార్యక్రమం అయిపోతే నా మరణ సంవత్సరం నుంచి నేను వేషాలు వేయడం మళ్ళీ ప్రారంభించాను 2012 నుంచి. 2012 నుంచి ప్రారంభించి ఈవేళ నేను ఒక 2000 నాటకాలు చిల్లర ఆడాను ఇక్కడ నుంచి. 2012 నుంచి. అది ఓకే, చాలా సంతోషంగా ఉంది సార్. సార్ అయితే మీకు ప్రసిద్ధి చెందిన నాటకం అంటే మీరు ఏం చెప్తారు? మీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పేరు ప్రఖ్యాతలు అంటే మొదటి నుంచి మాకు కురుక్షేత్ర నాటకం అన్నది ఒకటి ఉంది. అది మొదట మాకు పెద్ద పేరు. అది కురుక్షేత్ర నాటకం అనగానే పెద్ద పేరు. ఆ తర్వాత రాముడికి నాకు మంచి పేరు వచ్చింది. రాముడు వేషానికి, రామాంజనేయ యుద్ధంలో రాముడు వేషానికి చాలా మంది చాలా బిరుదులు ఇచ్చారు నాకు. అదే అభినవ శ్రీరామ బిరుదాంకితులు అని బిరుదు ఇచ్చారు. అభినవ శ్రీరామ బిరుదు అది కూడా ఇక్కడ ఉన్నది. ఇది కూడా ఇలా దాని మీద ఉంటది. అదే ఇస్తూ అదనమాట అభినవ శ్రీరామ బిరుదంకులు. ఆ తర్వాత సింహాద్రి అవార్డ్స్ అనేది వైజాగ్ ఒక సంస్థ సింహాద్రి అవార్డ్స్ అని ఇచ్చారు. ఎందుకంటే ఇది సింహాద్రి అవార్డు ఇచ్చి ఈ 2 ఇచ్చారండి. అందరితో ఒక స్టైల్, మనది ఒక స్టైల్, మరి స్పెషల్ గా ఉంటది. ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ పోయే స్టైల్ అని అది జనరల్ గా. కొంతమంది ఆ ఆలోచన లేకుంటే నేను నాదొక ఇద్దరు ఏదో అంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. మనం నలుగురితో కలుసుకుని నలుగురు తాలూకు బాణీలు, నలుగురు తాలూకు ఈటి తాలూకు అవి అర్థం చేసుకొని వెళ్ళడం చాలా అవసరం. అవును, నిజం. ఎందుకంటే నలుగురితో లేనప్పుడు ఈ రంగం అన్నది ముందుకు నడవదు. మందహాన్ని నేను నాకు లెక్కలేదు, లెక్కలేదు అంటే మనం లెక్క లేకుండా అయిపోతాం కూడా. అది కూడా ఉంటది. అవును. సరే, అయితే మీరు ఎవరినైనా శిష్యులు తయారు చేస్తారు? చాలా మంది తయారు చేస్తారు. నేను శిష్యులుగా తయారు చేసిన వాళ్ళందరూ ఆ నాటకాలు ఆడతాను. ఇవాళ మీకు అది కూడా చెప్తాను, అందరు చెప్తాను. పెనుబాక రాంబాబు ఉన్నాడండి, అతను తయారు చేసింది నేనే, మార్కెట్లో కుదిరాను. బిఏ దొరమేస్టర్ అని ఒక అతను తెలుగు మాస్టర్ అతను ఉన్నారు. ఇంకా జనార్దన్ రావు అని ఒక అతను ఉన్నాడు, అది టీచరే. ఏమండి, తర్వాత మన ఇదిగోండి ఇక్కడ కొటారపురం ప్రెసిడెంట్ ఉన్నాడు బట్ నసీర్ నాయుడు అని అతను ఒకడు. ఏంటి మెయిన్ వేషాలకి వీళ్ళందరూ తయారు చేశాను. మైనర్లు తయారు చేసిన చాలా మంది తయారు చేశాను. కనీసం ఒక 60 మందిని తయారు చేశాను. మైనర్ వేషాలు అంటే సత్యకీర్తన, లేకపోతే విశ్వామిత్రుడనే, అదైనా ఇదని తయారు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నాగరాజు అని ఒకటి చచ్చిపోయాడు మనకి ఈ ఊరు కంచరాంలో. ఆడు గాత్రం అసలు పలికిది కాదండి. ఆడు ఆల్దారి ప్రాక్టీస్ చేసాడు, నా దగ్గర ఆడికి ఎందుకో నామోచి పడ్డాడు. నేను ఒకసారి పిలిచి తీసుకొచ్చి ఆడికి వేషాలు ఆడికి మార్కెట్లో మొత్తం అన్ని జిల్లాలు ఆడిన స్థాయి తీసుకొని సడన్ గా భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. కరోనా సమయంలోనే అయిపోయాడు. కంచరామే
షరాబు కుర్రోడు. సార్ అయితే మీకు ఈ నాటక రంగంలో ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎప్పుడైనా కలిగి మాకేమి ఇబ్బంది లేవు. మన నుంచి ఎదటోళ్ళు ఇబ్బంది పడాలి తప్ప కానీ ఎదటోళ్ళ నుంచి మనం ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఉన్న గాలి వాటం ఎలాగుంటే అట్లా అలా సాగి వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి పడి డబ్బుల విషయంలో డబ్బులే కదా, నాటకం విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అయినా ఎందుకో ధైర్యం ఉన్నది. సాలూరు దగ్గర మామిడిపల్లి అని ఒకటి ఉందండి. పి లక్ష్మణరావుని ఎడ్ల గోపాలరావుని ఇద్దరు నాటకం కాంట్రాక్ట్ ఇచ్చాను అక్కడికి. ఆయన వచ్చి ఇక్కడ బుక్ చేశాడు నన్ను. అంటే వీళ్ళిద్దరు కావాలంటే బుక్ చేస్తాను. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, అయిపోయింది. నేను తీసుకొని వెళ్ళానండి. ఆయన ఏంటి చేశాడు, కొద్దిగా వేసి గల మనిషి, అతను మంచి నియోజకపరుడే. అతను ఏంటి చేసాడు, భోజనం చేసి పడుకుని పోయినాడు. ఆ యజమానులు పిల్లలకందరూ చెప్పేసి ఎవరైనా స్టే చేసారా మన నాటకం ఆడుతారని చెప్పేసి అతను చెప్పేసి పడుకుని పోయాడు. పడుకుని పోతే దేవుడు ఏంటి చేస్తే దగ్గర ఒకటి స్టేజ్ వేయలేదండి. స్టేజ్ వేయకపోతే ఏంటి, మేము లక్షణరావు అప్పుడు 15,000, గోపాలరావు 10,000 రూపాయలు కిరాయి, మా ట్రూప్ అందరికి ఒక 10,000 కిరాయి. అంటే అప్పుడు ఒక 50,000 అప్పుడు నాటకం ఒప్పుకున్నాడు. నాటకం అవ్వదండి, ఆయన మనిషి దొరకడండి. ఏంటి అసలు అర్థం కావట్లేదు. గొప్ప ఇబ్బంది పడ్డాను. అది ఒకటే నా లైఫ్ లో ఇబ్బంది పడింది, అదొకటే. అప్పుడు ఏం చేసాము, నేను ఊరల్లా తిరిగి ఒక మనిషిని పట్టుకొని ఫలానా దగ్గర అతను పడుకుంటే అతని దగ్గరికి వెళ్ళామండి. ఏంటి నాటకం అయిపోయిందా అని అంటాడు. అతను డబ్బులు ఇచ్చింది. నాటకం అవ్వలేదు సార్, ఎవరు స్టేజ్ ఏముందో అది ఇది అనుకుని అతను వచ్చి ఊరందరినీ ఎల్లగొట్టి అప్పుడు స్టేజ్ చేసి 2 గంటలు స్టేజ్ ఎక్కించాడండి. ఎక్కించి 5 గంటల దాకా ఆడించాడండి. నాటకం ఆడించాడు. ఆడించిన డబ్బులు ఆ లేవులు ఇవ్వనంటారు ఊళ్ళో. అది అప్పుడు వీళ్ళిద్దరు పెద్దోళ్ళు తెచ్చాము. ఏమనేది నాకు అది ఒక్కటే నా లైఫ్లోన. అయితే ఏదో ఎప్పుడు కూడా అతను వడ్డీ కోడిసి తెచ్చేసి ఉదయం 9 గంటలకు ఇచ్చాడండి డబ్బులు. అతను ఇచ్చాడండి. అది ఒక్కటే. అంటే మాట కట్టుబడి ఉన్నాడు, ఒక నిజాయితీ అయిన మనిషి. అంటే ఒక రాజకీయ నాయకుడు అయినా కూడా అది ఏదో ఆ ఊళ్ళో గొడవ ఉంటూ ఉండొచ్చు కాక. అది ఒక్కటే నా లైఫ్లో తప్ప ఈ 40 సంవత్సరాల సర్వీస్లో కూడా నేను ఇంకో దగ్గర ఎక్కడ ఇబ్బంది అవ్వలే. అది నాకు వల్ల కాలేదు. నేను తప్పించుకొని రావడానికి తగ్గినవన్నీ నేను తప్పించుకొని అలాగే వెళ్ళిపోగలుగుతాను కాబట్టి నాకు ఎప్పుడు అటువంటి ఇబ్బంది రాలేదు. అది మట్టుకు నాకు అమితం అయిపోయింది కాబట్టి నేను దాన్ని తప్పించుకోలేక అలాగా సైలెంట్ అయ్యి రావాల్సి వచ్చింది. సరే, అయితే ఇప్పుడు మీకు కానీ మీ కళాకారులకు కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ రంగం నుంచి కానీ ఏమైనా సహాయం దొరుకుతుందా? ఏమంటే ఇంతకుముందు ఏదో వచ్చేది కానండి. లేదండి, పెన్షన్లు అన్నది కాస్త అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఇలాగ వచ్చేస్తాయి. ఇంతకుముందు కళాకారులకి పేద కళాకారులు వృద్ధ కళాకారులు అనుకొని ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతమంది పెన్షన్ ఇచ్చాడు ఆయన. వృద్ధ కళాకారులు అంటే పేద కళాకారులు కూడా పెట్టుకోమన్నారు. వయసు సాలకపోయినా సరే, ఏజ్ సాలకపోయినా సరే అలా పెట్టుకోమని చెప్పారు. అలాంటప్పుడు కొంతమందికి ఏదో డబ్బులు వచ్చాయి తప్ప ప్రభుత్వం నుంచి ఏ సహకారము కూడా లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే, అది తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంత కాదు, ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి పరిస్థితులు ఏంటి. వీళ్ళు పెన్షన్ అనేది అయ్యో వృద్ధాప్య పెన్షన్ ఊళ్ళోకి ఇస్తాడు, మాకు ఇస్తాడు 4,000. అంతకంటే ఏం లేదు అసలు. సార్, అయితే ఇప్పుడు మనం కళను కాపాడుకోవాలంటే మీ సలహాలు ఏమైనా ఉన్నాయి? కళను కాపాడుకోని మనం ఎవ్వరము కాపాడలేము. అది అలాగా నీరు గారిపోతుంది. ఎందుకంటే ఎవరి తప్పు లేదు దీనివల్ల. జనరేషన్ మారిపోతుంది.
జనరేషన్ దాని నుంచి మనము దాన్ని నిలబెట్టాలనుకున్నా నిలబెట్టలేని పరిస్థితి అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నాకు ఒక నాటకము వచ్చారు, బేగూరుడే నాటకం ఇచ్చారు అనుకోండి, దానికి అది నేను నన్ను ఆడించమాట నిజాయితీగా ఆడిస్తాను. ఆ పక్క కూడా ఇంకోటి వచ్చి నేను ఆడిస్తాను అతను ఆడించడు అతను అంటాడు, నేను 10,000 ఆడిస్తామంటే 8,000 ఆడించేస్తాను అంటాడు. దాన్ని మనమే గుమ్ము దవ్వుకుని లోపల దాన్ని నెట్టిస్తాను మా కళారంగాన్ని. అది దాని నుంచి కళారంగాన్ని ఎవడు పాడు చేయలేదు, ఎవడు బాగు చేయడానికి కూడా అవకాశం లేదు ఏ పరిస్థితుల్లో. ఎందుకంటే జనరేషన్ అలా మారిపోయింది. ఇప్పుడు మనం నిన్న పద్యాలు చదువుతున్న చెప్పి అక్కడికి వచ్చారు, గోవుల దగ్గరికి వచ్చారు, అలా చూస్తే నవ్వుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అంటే ఎందుకు నవ్వుకోరంటే మనకు తెలియదు, వీళ్ళు ఇంకా పిక్చర్ ఉన్నారని ఆలోచన వాళ్ళ అభిప్రాయం అవ్వచ్చు కాక అని నేను అనుకుంటాను. కానీ అదొద్దు, మన పని మనం చేయడమే. కానీ ఎప్పటికైనా హరిశ్చంద్రుడు ఒక డైలాగ్ అంటాడు, ఎప్పుడైనా సుఖములు రాకపోవడం ధైర్యం కూడా అంతరించిపోయిందని అంటాడు. అది కానీ అది కాదు, ఎప్పటికైనా మంచి రోజులు రావనుకున్న ఆలోచన మీద మనం చేద్దాం, తప్పులేదు. ఆ ఆలోచన మనం చేసినప్పుడు ఎప్పటికైనా ఇప్పుడు నడిస్తేనే తోవ దొరుకుతుంది అన్నట్టు మనం చేయగలిగితేనే కాస్త ప్రజల్లో ఇది ఆదరణ ఉంటుంది. కాబట్టి కష్టమో నష్టమో ఈ చెవును వదిలేయడమే ఎవడేటనుకున్నాను, మన పని మనం సాగించుకొని వెళ్తుంటే ఆ రంగం కొంతవరకు నిలబడగలుగుతుంది. ఇప్పుడు నాటక రంగం గురించి సినిమా రంగం కోట్లు ఖర్చు పెడతాను ఆయన, సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి, సక్సెస్ కాకపోతే ఆడు ఉరువోసుకోవాల్సిందే. మనకి నాటకానికి ఆడితే 1000 వస్తుంది, ఆడపోతే నష్టం పెట్టలేదు, మన చేతి ఖర్చు కాదు, అదొక ఖర్చు కాదు. ఇప్పుడు మనం వెళ్తాం, బండి మీద వెళ్తాం, కారు మీద వెళ్తాం, మనకు వస్తే 1000, 10,000, 15,000 వస్తుంది. రాలేదనుకోండి, వెళ్ళకపోతే ఇంటికాడ అదొక ఖర్చు అవ్వదు. ఇప్పుడు వాళ్ళ కాదు, వాళ్ళకైతే వాళ్ళకి వస్తే కోట్లు లాభం రావచ్చు, పోయినా కోట్లు పోతాయి. వాళ్ళకి వస్తే మాకు 1000 వస్తాయి, పోతే మాకు ఏం పోదు. అదనమాట. అట్లాగే అయితే రంగం గురించి మేమందరం మాలాంటి వాళ్ళందరూ ఇప్పటికి చాలా ఇది ఇబ్బంది పడి వాళ్ళందరినీ చేకూర్చి ఉంచుతున్నాం చాలా మందిని. కానీ ఈ జనరేషన్ కొద్ది చికా పెడుతుంది. ఇప్పుడు అలాగని చెప్పేసి ఏంటి రేలారే ఆ మధ్య మంచి చూపు ఉండదు, ఇప్పుడు అది లేదు, పక్కకి ఏట్లేదు. బుర్రకథలు ఇంతకుముందు ఎక్కడ చూసినా బుర్రకథలే. ఇప్పుడు ఆ బుర్రకథలు కూడా ఇప్పుడు మేము ఇంకా ఎలాగైనా ఆడగలుగుతాం, బుర్రకథలు అసలు భరించలేకున్నాం. జీవనోపాధి కూడా వాళ్ళకి ఇది లేకుండా పోయింది. ఏవో కొన్ని టీములు ఉన్నాయి కంపల్సరీ బాగున్నాయి అని అనుకున్నాడు, అందరూ ఏదో కొద్దిగా బతుకుతాను, కానీ అది లేదు. కళారంగం అనేసరికి అంతంత మాత్రమే ఉన్నాయన, ఇది బాగుపడిపోదు. కానీ దీన్ని ఎంతకంటే చెడగొట్టాడే మరి లేదు. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అక్కడి వరకు వెళ్ళిపోయింది, దీన్ని ఎలా నడిపించుకుని వెళ్ళిపోవడం. మా లాంటి వాళ్ళు ఉన్నంత వరకు, మా తర్వాత మట్టుగా ఉండదు. ఎందుకంటే క్లాసికల్ సంగీతం కాసి వెళ్ళిపోతున్నారు తప్ప. ఇప్పుడు చూసి చాలా మంది పాడుతూ తీయగల ఉన్నారు, క్లాసికల్ సంగీతం అయితే నేర్చుకుంటున్నారు. మామూలు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 2 పాటలు మంచి చాలు, కొద్దిగా హార్మోన్ చెప్పిద్దని అంటారు మమ్మల్ని. 4 పాటల వరకు హార్మోన్ మంచిది ఆటోమేటిక్గా వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ వరకు ఎక్కడ ఉండిపోతారు, అటు ఇక్కడ వెళ్ళలేదు, క్లాసికల్ కాడికి వెళ్ళలేదు. అదనమాట. అది అట్లాగా ఉంది. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు సంపూర్ణంగా ఉంటే మనకు వచ్చిన మేరకు మనం సంపూర్ణంగా అలా చెప్పగలుగుతాం. వాళ్ళేంటి 4 పాటలు మంచి చాలు గురువు గారు కొద్దిగా చెప్పిద్దని అంటారు. ఆ కొద్దిగా చెప్పేది కొద్దిగా ఉన్నది ఎంతవరకు ఉంటుంది అంతవరకు ఉంటుంది. అది కదా 10 రూపాయలు ఇస్తే అతను టీ ఇస్తాడు. మీరు సినిమాల వైపు ఎప్పుడైనా ట్రై చేయలేదా? నేను అది ఎట్లేదమ్మా, ఆ ప్రశ్న లేదు. అది ఇప్పుడు నేను సినిమాలు చూడటము కూడా ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది నేను సినిమా చూసి. ఒకటి నేను మొన్న సినిమాలోనే రామాంజనేయ యుద్ధము పద్యాలు కావాలి, వేషాలు కావాలి అని మాకు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. అంటే మీడియేటర్ విజయవాడలో ఉన్నాడు, ఆయన ఫోన్ చేశాడు. పర్వాలేదు డబ్బులు ఇస్తారు, మీరు 3 వెళ్తే 25,000 ఇస్తారు అన్నాను. మేమైతే అప్పుడు మరి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే సినిమాలోకి ఏదో అవసరం అట, రాముడు ఆంజనేయుడు ఇంకేదో వేషం చెప్పారు, ఈ వేషాలని చెప్పారు. కానీ మంచి అవకాశమే అనుకున్నాం. కానీ మాకు నాటకాలు ఉన్నాయి, ఈ డబ్బులు పోతాయి, అక్కడికి వెళ్తే అది సక్సెస్ అయితే పర్వాలేదు, సక్సెస్ అవ్వకపోతే తలకాయ నొప్పి ఎందుకు బాధ అని చెప్పి మేము వెళ్ళలేదు. అంటే మొన్న అవకాశం వచ్చింది, ఆ అవకాశం అది ట్రై చేయడం అన్నది లేదు. లేదు అంటే మేము ఉన్నామని తెలిసి మట్టుగా అది మాకు ఫోన్ చేశారు కాబట్టి, మీడియేటర్ ఉన్నాడు ఫోన్ చేశారు కాబట్టి దానికి కూడా మేము సహకరించలేకపోయినాం, మనకి ఇక్కడ నాటకాలు ఉండడం వల్ల. అది ఇప్పుడు సార్ మీరు కళాకారులు ఉన్నారు, మన రాజులు చాలా మంది ఉన్నారు, మీరు ఎక్కడైనా కలవడానికంటూ మీకు ఏ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ సంబంధించినవి? సమావేశాలు అవ్వాలంటే అంటే సమావేశాలు అవ్వాలనుకుని ఎక్కడ గవర్నమెంట్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ఎక్కడ ఇట్లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ మనం కడతామంటే ఇది స్పెషల్ గా మన కళాకారులు కట్టుకుంటున్నాం, ఎవరైనా వచ్చి కలియొచ్చు. మనకి ఇక్కడ కొత్తది అక్కడ బస్ స్టాండ్ లో ఒకటి ఉంది, కళాసాగర్ ఒకటి ఉంది, అక్కడ స్టేజీ ఉంది. అది అద్దెకి అది కాదు, మన కళాకారులు కట్టుకున్నదే, కళాకారులు కట్టిద్దే. ప్రభుత్వం నుంచి ఏం రాలేదమ్మా, ఇంకా ఆ జాగా ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వం ఎప్పుడు లేచిపోమంటే మళ్ళీ లేచిపోవాలి. చూసారా సరే, ఒక 5 లక్షలు పెట్టి ఖర్చు కట్టడం జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వం లేచిపోమంటే మళ్ళీ లేచిపోవాలి, ఆ ప్లేస్ వాళ్ళకి అవసరం అనుకుంటే. అయితే సార్ ఇప్పుడు మీరు ఏ వేషాలు వేస్తుంటారు సార్?
నేను రామాంజన యుద్ధంలో రాముడు, కురుక్షేత్రంలో కృష్ణుడు, గయోపాఖ్యానంలో కృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, కురుక్షేత్రంలో అర్జునుడు, చింతామణిలో భవానీ శంకరుడు, హరిశ్చంద్రుడు నక్షత్రుడు. ఓకే, అది ఇవి వేషాలు. మీకు ఇందులో పేరు తెచ్చింది ఏదైనా ఉందా? నాకు ఎక్కువ ఏ పరిస్థితి తెచ్చినా రాముడు అన్నది నాకు మెయిన్. ఒకసారి రాముడిలో ఒక పద్యం చదువుతాను, ఇబ్బంది ఏం లేదు మీకు. ఈ వృష కల్పనములు ఇంకేలనయ్యా రామచంద్రునితోటి కార్యంబుదీరే అమిత భుజబల దూర్వకుడైతి వంశు ప్రభునితో యుద్ధమునరింపవచ్చితి ఔరా. చింతామణి నాటకంలో అందులో భవానీ శంకరుడు పంతులు వేషం. అది పంతులు అందులో పద్యాలు ఉంటాయి సార్? పద్యాలు ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ విన్నాను కానీ ఇది ఇప్పుడు వీళ్ళదేమైనా పద్యం ఒకటి పాడగలరు గురించి. తాతలన అది అప్పుడు ఒక డైలాగ్ చెప్తాను. ఎక్కడికి వెళ్ళను అక్కడే చొక్కెదురగినప్పుడు మాత్రం నేను ఏం చేయగలను చింతామని, ఉన్నంతలో ఏమైనా ఉపేక్ష చేస్తున్నా. తాతల నాటి క్షేత్రములంది తెగనమ్మి దోసిల్లతో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు పుస్తెతో కూడా కొని వచ్చి నీ ఎంట గుప్పినాను. కులము వారెల్ల నీకిది కూడదనిన భార్య నూతికి కోతికి పరువులిడిన లెక్క చేయక నెయ్యల్లు కుక్కవోలే కాచుకొని ఎట్టులున్నాము కలికి నేను. అంటే ఆ చింతమని అడిగితే నువ్వేంటి నాకు ఇచ్చినావంటే తాతల క్షేత్రములన్నీ అమ్మేసి నీకే ఇచ్చావు. తండ్రి కట్టి నీళ్ళు నీకే రాశాను. అత్తవారు ఇచ్చిన అంటు మామిడి తోట నీకే రాశాను. భార్య నూతికి గోతికి పరుగులుడినా లెక్క చేయకుండా నీ ఇంటి చుట్టే తిరిగాను. ఇలాంటి చేస్తే కుక్కలా తిరిగాను నీ వెనకత్తల కాచుకొని ఉన్నాను ఇలాగా. అయినా నువ్వు నాకు లెక్క చేయకుంటున్నావు దాని పద్యం, దాని భావం. సార్ మీకు నంది అవార్డు ఏమైనా వచ్చింది? నంది అవార్డు ఆ సంగీతానికి వెళ్ళినప్పుడు జస్ట్ మిస్ అయింది దాన్ని, అది మరి రాలేదనే చెప్పారు మనం. అది ఇప్పుడు అవి లేవు సార్ నంది అవార్డు? ఉన్నాయమ్మా, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది పెట్టలేదు. ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చింది కూడా పెడతాదా పెట్టదని చూడాలి. అంటే పెడతాది ఇప్పుడు. ఎందుకంటే గుమ్మడి గోపాలకృష్ణ అని ఒక అతను ఉన్నాడు, ఆయనకి నాటకం చైర్మన్ ఇచ్చారు, అతనికి అకాడమీ చైర్మన్ ఇచ్చారు. కాబట్టి ఆయన నాటకం గురించి చాలా పాటు పడతాడు. నాటకాలు నిలబెట్టాలి బ్రతికించారని. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన నాటక అకాడమీ చైర్మన్ ఉండేవాడు. ఆ తర్వాత కొంపటి ప్రసాద్ ఉంటాడు కదండి, ఆ పాపకి ఇచ్చాడు అప్పుడు అతను, ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ గుమ్మడి గోపాలకృష్ణకే మళ్ళీ నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారు. ఆయన ఈ పరిషత్తులు నంది అవార్డులు అన్ని మళ్ళీ ఇక్కడికి పెడతారు, ఏర్పాటు చేస్తారు. అది ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మీ గొంతు ఎంత మంచిగా పాడుతున్నారు, మీ గొంతు ఎప్పుడైనా పాడవడము నాటకాలు వెళ్ళే ముందు ఇబ్బంది కడాలి అని చెప్పి దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాం. వరుస నాటకాలు అయితే ఒక చిన్న చిక్కకు పెడుతుంది. ఆ చిక్కకు పెట్టినప్పుడు శృతి ఎక్కువ పాడకుండా తక్కువ శృతి వేసుకొని పాడాలి. తక్కువ శృతి వేసుకొని పాడుకొని అలా పాడుతూ రేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మా శృతికి మేము చేరిపోవచ్చు. ఎందుకంటే తక్కువ శృతి వేసుకోవాలి మొదట వరుస నాటకాలు ఉన్నప్పుడు. అది సరే సార్, లాస్ట్గా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు కళను మనం కాపాడుకోవాలంటే మీ యొక్క సూచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మనం అందరము ఏకతాటిపై నడిచి ఒక నాటకము మనం ఇలా ఆడాలి, ఇలా చెయ్యాలి, ఇదిగో ఇది ప్రతి వాడు పెద్దల సలహా మనం తీసుకోవాలి. నాకంటే పెద్దవాడి సలహా తీసుకోవాలి, నాకంటే చిన్నవాడు ఉండని నా సలహాలు కూడా తీసుకోవాలి. ఇలా మనం సలహాలు తీసుకోగలిగితే నాటక రంగాన్ని కాస్త ముందుకు పంపించగలం. అంటే పూర్వం రోజులు రావు, కానీ ఈ రోజుల కంటే కొద్దిగా మెరుగ్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉన్న రోజుల కంటే మెరుగ్గా వెళ్ళొచ్చు. అది మెయిన్, అంతే. సార్, ఇప్పుడు ఊర్లో ఒక నాటకం వేస్తారు, మనం కూడా చూడడానికి వెళ్తాం, ఆడవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. చాలా మంది అనుకున్నదే
అంతా బాగా అంతా స్టేజ్ ఒకటి అంతా ఉంటుంది, కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది. ప్లేసు నెక్స్ట్ ఈమెయిల్ అది కూడా ఏంటంటే మనం నాటకం పెడతారు కింద ప్రేక్షకులు కింద కూకుంటే సంస్కృతి పోయింది కదండి. వాళ్ళకు కుర్చీలు కానీ వేయగలిగితే జనాలు ఉంటారు, అదే వస్తారు, జనాలు కంపల్సరీ వస్తారు. మనం ఎప్పుడైతే కింద పాత రోజుల్లో మా తండ్రులు వాళ్ళు కూకుంటుంది, మా వరకు కొంతవరకు కింద కూర్చుండిపోయే రోజులు మాకు ఉన్నాయి. ఇప్పుడు అది లేదు, కుర్చీలు వేస్తే కూర్చోగలుగుతారు. ఇప్పుడు ఎక్కడైనా ప్రోగ్రామ్ అయితే కుర్చీ లేకపోతే ఏంటవుతుందని నిలబడతారు, చూస్తారు, ఈ ముడుకులు పీకింతారు, వెళ్ళిపోతారు. నాటకం చూడాలని అభిలాషాలు ఉన్నాయి, కాలు పీకడం వల్ల వెళ్ళిపోతారు ఉండలేదు. కాబట్టి అందుకు మనం అది చేయగలిగితే మంచిదే. మేము రాజమండ్రి, త్యాగాలు, భీమవరము ఇవన్నీ పెద్ద పెద్ద స్టేజ్లు ఉన్నాయి, ఆడతాం. ఆడినప్పుడు మీద టెంట్ వేస్తారు, సీలింగ్ చేస్తారు, ఫ్యాన్లు పెడతారు, కింద కుర్చీలు వేస్తారు. కాబట్టి అక్కడ జనాలు వస్తాను. మనకి ఇప్పుడు అది రావు. మనకు ట్రాక్టర్ తెచ్చిస్తారు, వేసిద్దరు ఎలగలు ఆడిద్దరు అంటారు. ఇక్కడ ఎట్లా ఆడతాము? అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ జనాలు ఉంటారు. ఇక్కడ మనం ఏంటి సదుపాయాలు ప్రేక్షకులకు చేయకపోవడం వల్ల అలా నీరు గారిపోతుంది అనమాట. అది ఇప్పుడు భోజనాలకి కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. మనకి అసలు నాటకాలు పెడితే ఏం చేస్తుంది, వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోతారు. 10 మంది ఇంటికి తీసుకెళ్ళి అంత నీచమంటే ఒకటి ఇంటికాడ ఒకటి భోజనం పెట్టలేరా? ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు వాడికి. ఆ తలక ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉందా నాటకం పెట్టాడు, దగ్గర ఆ కమిటీ వాళ్ళు 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఎవరు కూడా వరే అందుకే ఈ భోజనం తలకాయ నొప్పుతారు, అందుకే నాటకం వద్దున్నానని ఇంకొక గాడి కొడుకు అంటాడు. తింటాను కాదు, అది కట్ చేయడు దాన్ని చెప్తాను. అంటే అందుకే నాటకం వద్దన్నాను, ఈ నాటకం పెట్టాడు, ఇవ్వడానికి ఎవరు భోజనం తీసుకెళ్తాడు. ఇవన్నీ తలకాయ నొప్పి చేసి ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడు మనకి గొప్ప ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మేము అవన్నీ చూడడం ఎందుకంటే మనం ఒక పని మీద వెళ్ళి మనం పని చేసుకుని రావాలని ఆలోచన ఉండిపోతాం. అది మీ ముందు అంటుంటారా? ఇప్పుడు మేము పెద్ద స్టేజ్ వేస్తారండి. హార్మోన్ పెట్టుకోవడానికి కింద నుంచి వాయిస్తే అక్కడికి అందదు. ఆ మీద పెట్టుకుంటే లూసెన్స్ ఉంటుంది. 2 బలాలతో ఎండయ్యా ఇక్కడ వేసుకుంటే హార్మోన్ పెట్టుకుంటే ఆడు మనలే మేము పని మీద వెళ్ళాం, మా పని జరగాలి కాబట్టి ఇవన్నీ మరి అనం అలా మంచిగా అలా బ్రతుకులు తీసుకొని చెప్పుకొని అక్కడ నాటకం ఆడుకుని వచ్చేస్తాం. ఎందుకు రంగంలో నిలబడాలి, మనం బ్రతకాలి అని ఆలోచన. మరి మాలాటంలో కాబట్టి కొంతమంది నాటక రంగం మీద జీవించిన చాలా మంది ఉన్నారు. నాటకం ఆడితే ఒక 5,000, 2,000, 3,000 ఇస్తే వాటి మీద జీవించిన ఉన్నారు చాలా మంది. ఆడవాళ్ళు చాలా మంది ఒకప్పుడు ఉండేవాళ్ళండి. ఆడవాళ్ళు ఈ రంగంలో వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, కొత్త వాళ్ళు ఎవరు నేర్చుకోలేదు. ఆ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు నాటకాలు లేవు, బ్రతకడానికి ఎట్లేదు. రోజుకు ఒకరు వాట్సాప్లో పెడతాను, పాపం ఆవిడ ఆర్థిక ముందు మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని. ఇలాంటివి చాలా ఉంటుంది రోజు అవే. ఎందుకంటే అలా ఏజ్ పెరిగిపోయింది, 60, 70 ఈ రేంజ్లో ఆడవాళ్ళు అయిపోయి గేట్ అవుతుంటే వాళ్ళ శరీరంలో శక్తి ఉంటుంది, ఫగ్రాలకి వెళ్ళలేదు, ఏ పని చేయలేరు. అలాంటిది మాలాటలు అందరి మీద 100, 50, 1000 తెచ్చి వాళ్ళకి ఏదో ఒకటి చేయడం ఒకరు కాదు కదా. రోజుకొకరు మొన్న ఒకటి యాక్సిడెంట్ అయింది, ఎలా చేయాలంటే అలాగే ఇలాంటివి. అందుకు నాటక రంగంలో ఆడవాళ్ళు చాలా మాలాటం. ఇప్పుడు మేము నాటకానికి వెళ్తే 10,000 వస్తుంది,
10,000 3,000 ఖర్చు అయిపోతాయి, ఒక 7,000 ఇంటికి వస్తుంది. అలా ఒక 5-6 నాటకాలు మేము ఆడుకోవడం అనుకుంటే ఒక నెల దాటించేస్తాం. అంటే అలాగే దాటించేస్తాం. ఎవరు కాని వరకు 100-50 కావాలనుకుంటే వాళ్ళకి ఏది ఇవ్వగలుగుతామో ఏదో రకం చేస్తాం. అది అనమాట, అంతవరకే. పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు 30,000 40,000 తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే లెక్కలేనంత ఖర్చులు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాడు కారు వేసుకున్నారు, నేను బండి వేసుకుని వెళ్ళిపోతాను, 100 రూపాయలు ఆయిల్ పోసుకుని, వాడు కారు వేసుకుని 1000 రూపాయలు ఆయిల్ పోయాలి. అక్కడికంచి ఇలాగే ఉంటుంది అనమాట. ఎవడ తగిన ఖర్చు వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు కొద్దిగా ఈ కష్టం వచ్చిన గమనం డబ్బులు పెట్టగలరు. తగ్గిన వాళ్ళందరూ కొద్దిగా పెట్టడానికి నిన్ను అడిగవలసి పెట్టవలసి వస్తుంది. అది నాటక రంగము ఎవ్వరు పాడు చేయలేదు, దాని అంతటా అదే అలాగా కుషించిపోతుంది అనమాట. అదే అనమాట. ఎందుకంటే కాస్త ఇప్పుడు నాటకం మేము మాలాటలు కొంతవరకు ఏదో సబ్జెక్ట్ ఉంది, ఏదో వరకు అది అలాగ వచ్చి ఆగింది అక్కడ అంతే. అంతకన్నా మరి చెడగొట్టడానికి వెళ్ళలేదు, ఛాన్స్ లేదు ఎవరికి కూడా. అది ఎవరికి ఇప్పుడు ఒక నాటకం దొరికిందంటే ఎమ్మెల్యే సీట్ టికెట్ దొరికినట్టు వచ్చేస్తుంది ఇప్పుడు అనుకుంది ప్రతి వాడు కూడా. అమ్మ నాయన నాటకం వచ్చిందిరా అంటే ఎమ్మెల్యే సీట్ కోసం ఎంత బాధపడతారో, రాత్రి మొగలాంటి కష్టపడతారో అంత దినగా ఉంది. ఇప్పుడు ఒక నాటకం వచ్చిందంటే అమ్మ నాటకం వచ్చిందిరా, నాటకం వచ్చింది అని అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు నాటకాలు మా దగ్గరికి వచ్చేవానండి, వచ్చినప్పుడు డబ్బులు మిగిలివండి. అప్పుడు ఇప్పుడు కనీసం ఒక 5,000 రూపాయలు నాటకానికి ఇస్తే మాకు 2,000 మిగిలింది. 5,000 నాటకానికి రూపాయలకి ఇస్తే ఇప్పుడు ఏంటి అంత ఇచ్చినా డబ్బులు అసలు చాలడం లేదు, అట్లాగే ఉంటుంది. ఆ రోజులు అవన్నీ అయిపోయినాయి. మేము మంచి రోజులు చూసాము, చెడ్డ రోజులు చూసాం. ఇప్పుడు అలా సాగిపోతాం, ఇబ్బంది మా వరకు మాకేంటి ఇబ్బంది ఉండదమ్మా. ఆ తర్వాత ఉన్నదంతే. మరి ఇప్పుడు తగ్గిన నేర్చుకోవడం కూడా పెద్దగా ఎవరు లేదు కాబట్టి మరి అవసరం లేదు, అదంతే. మా మేరకు పట్టుకు సంపూర్ణంగా అలా సాగిపోతాయి. ఇప్పుడు వచ్చే నెలలో నాకు 6 డేట్లు ఉన్నాయి, ఇంకా మార్చిలో ఒక 2 ఉన్నాయి, ఏప్రిల్లో 3 ఉన్నాయి, మేలోనూ ఒక డేట్ అయింది ఇప్పుడు వరకు అన్నాయి కదా. అది కొంత హామీ అది కాబట్టి నెలకు 4 వేసో 3 వేసో 5 వేసో సాగిపోతే మా మేరకు సాగిపోతాయి. తగ్గి బరువు అయిపోయింది. ఒకటికి 30,000, ఒకటికి 20,000, ఒకటికి 50,000 అనుకుంటే ఒక నాటకం పడింది 1,50,000 అవుతుంది. 1,50,000 ఎంతమంది ఎంతమంది కూర్చుంటారు? 100, 150 మంది, 200 మంది లోపే కూకుంటారు. అంత సొమ్ము పెడితే ప్రజల కోసం పొగ్గరాలు పెడతారు. ప్రజలు రాయినప్పుడు సొమ్ము ఎందుకు తగలబెట్టుకోవాలని ఆలోచన కమిటీ వాళ్ళకి కూడా వస్తుంది. ప్రజల కోసం పొగ్గరాలు పెడతారు, అది వచ్చి చూస్తారులే అందరు బ్రాంచ్గా ఉన్నారని. అంత డబ్బులు ఇస్తే ప్రజలు అనుకున్నంత రాలేదు. ఎందుకంటే మా ఏజ్ దాటిపోయినలో వస్తాను, కానీ కుర్రోళ్ళు ఎవరు మీలాంటి కుర్రోళ్ళు ఎవరు మీలాంటి వాళ్ళు కొంతవరకు వస్తే రావచ్చు. అంతగా తర్వాత మరి ఎవరు రావాలంటే రారాలు నాకు మాట్లాడారు మనకి అందుకంటే. అది మేము పొగ్గరకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మేము మేకప్ వేసుకుంటే ఏంటంటే పొగ్గరం అంటారు. ఆ పొగ్గరం ఉండాలి, అయ్యో గుంటలు అడుగుతారు. అలా డబ్బులు ఏంటి అంటామంటే హరిశ్చంద్ర బుర్రకథ అంటారు. బుర్రకథ అంటామా అంటే నాటకం అని చెప్పమా, ఓ నాటకం అంటారు నవ్వుకొని వెళ్ళిపోతారని హరిశ్చంద్ర బుర్రకథ అని చెప్తాం. అంటే బుర్రకథ అంటే ఉంటాడు తర్వాత అదనమాట. అలాగొచ్చింది పరిస్థితి. ఇంతకంటే మరి దీన్ని ఎవరు చెడగొట్టలేదు, ఇంతకంటే మరి చెడగొట్టడానికి అవకాశం లేదు. చెడిపోయి ఉంది. కాస్త ఇలా సాగిపోతుంది కొద్ది రోజులు, మరొక 4-5 సంవత్సరాలు, అంటే మొత్తం ఒక 10 సంవత్సరాల వరకు ఎలా సాగిపోద్ది. ఆ తర్వాత తగ్గిన నేర్చుకున్నోడు లేడు కాబట్టి మరి సాగడానికి కూడా అవకాశం లేదు. అప్పుడు ఎవరైనా ఉండగలిగితే అలా అదృష్టవంతులు అవుతారు. అది ఎందుకంటే అప్పుడు పొగ్గరాలు ఎప్పుడైనా పండుగ వస్తే కంపల్సరీ నాటకం పెట్టవలసి ఉంటుంది. బుర్రకథ పెడితే అవ్వదు, 2-3 గంటలు అయిపోతాయి. పండగ గ్రామ దేవత పండుగ వచ్చింది నాటకం కంపల్సరీ పెట్టాలి. అది కాబట్టి అలాంటప్పుడు బాగా ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా పనికొస్తుంది. అది కొద్ది రోజుల్లో ఉండేవట అని పరిస్థితి కూడా రావడానికి అవకాశం. దాన్ని మనము ఆశ్చర్యపడక్కల, ఆ రోజులు వస్తాయన్నా కూడా ఆశ్చర్యపడక్కల. అది అందుకే ఇప్పుడు మీలాంటి ఈ పరిచయం చేయడం వల్ల కొంతవరకు ఇంకా బ్రతుకుతాం. ఇప్పుడు యూట్యూబ్ కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో చూసేస్తాను, నాటకం పెట్టడం మానేస్తాను దిక్కుమది. అందరూ యూట్యూబ్లో ఏది బాగుందో వాళ్ళకి కాస్త బాగుంది అవకాశాలు ఉన్నాయి. గొప్ప గట్టిపోయాడు చూడరా ఏమంటాడు, ఆడు మరి నలుగురు చూపిస్తాడు, మరి నలుగురు చూపిస్తే కాకపోతే ఇంటి పెడితే బాగున్నాం అన్న ఆలోచనకు కొంతమంది వచ్చినట్టు ఉన్నారు, లేకుండా పోలేదు. కానీ మనలో పవర్ ఉండాలి, డైలాగ్ పవరు, వేషం పవరు, తర్వాత గాత్రము కూడా ఉండాలి. రాము వీళ్ళందరూ ఏడు చదువుకున్నాడు, మీ మామ ఏడు చదువుకున్నాడు, ఏట్లేదు. ఈవేళ ఎంతమంది కాస్టింగ్లో ఆడగలుగుతాడంటే అది కెపాసిటీ. మనిషి చదువు ఉన్నది లేదని కాదు, మనిషిలో ఆ పట్టుదల ఉంది, ఆ పట్టుదల ఉంది, వేషం ఉంది. ఎన్ని నాటకాలు ఆడించాను, ప్రైజ్లు తెప్పించాను, ఎన్ని నాటకాలు నేను ఆర్మన్ వాయించి. అదనమాట. అది అంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, దానికి మనం తోడై ఉండాలి. మన ప్రాక్టీసులు మన ప్రయత్నము అన్నది తోడై ఉండాలి. అది ఉంటే అవుతుంది. అదనమాట. ఇప్పుడు మీకు ఏమైనా బహుమతుల ద్వారా ఏమైనా వచ్చాయా? బహుమతులు వచ్చాయమ్మా. మాకు రాజమండ్రిలో సత్కారం చేశారు, బాగా చేశారు 94లో. ఓకే. అది కాకుండా
ఈ సింహాద్రి అవార్డు ఇవన్నీ కాకుండా మాకు మా బావగారని బడే శ్రీరాములయ్యని పార్తీపురం మన్యం జిల్లా పార్తీపురం దగ్గర నరసీపురం అయింది మా బావగారు. ఆయన చేతుల మీదుగా నాకు వెండి కిరీటం బహుమానం చేశారు. కిరీటం బహుమానం చేశారు. అదే దాని తర్వాత మనకి నారాయణయ్య గారు మున్సిపల్ కమిషనర్, వైజాగ్ మున్సిపల్ కమిషనర్ గారు, వారు చేతుల మీదుగా వారు నిర్ణయించింది అభినవ శ్రీరామ బిరుదు ఇచ్చి ఆయన బోల్డన్ని మెమోరీస్ అవన్నీ ఇచ్చారు. వైజాగ్ లో నాకు శిష్యులు ఎదురున్నారు, వాళ్ళిద్దరూ కూడా ఒక కంకణం వేశారు నాకు, బంగారు కంకణం. అది బంగారు కంకణం వేశారు. నాకు చాలా మంది అన్నారు ఆ సార్ గారి ఇంటికి వెళ్తారంటే ఇంట్లో చాలా గిఫ్ట్లు ఉంటాయి, మీరు ఎన్ని వీడియోలు తీస్తారని చెప్పేసి చాలా అదే బంగారు కంకణం వేశారు నాకు. మా శిష్యులు వాళ్ళిద్దరు కూడా, వాళ్ళు వైజాగ్ లో ఉన్నాడు వెంకట్రావు, కరణం వెంకట్రావు ఒకడు, వంగకొండ కృష్ణమూర్తి అని, వాళ్ళిద్దరు కలిపి నాకు ఈ అభినవ శ్రీరామ బిరుదు ఇచ్చినాడే వాళ్ళు కంకణం వేశారు నాకు. అదేమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.